ఈ రాత్రంతా మీరు పడుకోకుండా ఉంటే మీరు ప్రాణాలతో ఉంటారు. పడుకుంటే విషం తలకెక్కేస్తుంది, మధ్యలోనే పుట్టుకుమంటారు. మందారం మందారం, రాత్రంతా పడుకోకుండా కూర్చొని ఎలా ఉంటాం మందారం? రే దీపక్, జీవితాంతం బతకాలంటే ఈ ఒక్కరోజు మెలుకోండలేవా? పడుకోకుండా ఉందాం దీపక్. మందారం, అత్తయ్య, మేము పడుకోకుండా ఉంటాం. పొరపాటున మాకు నిద్ర వస్తే నువ్వే లేపాలి. ఇది మరీ బాగుంది అత్తయ్య. పాము కరిచింది మిమ్మల్ని, విషం ఎక్కింది మీకు, ప్రాణాలు కాపాడుకోవాల్సింది మీరు. మీరు నిద్రపోకుండా ఆపడానికి నేను నా నిద్రను చంపుకోవాలా? అదేం కుదరదు. మందారం, అదేంటి మందారం? ఎంతైనా నీ మొగుడు నీ అత్తయ్య, నువ్వే కాపాడుకోకపోతే ఎలా చెప్పు? సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. మందారం మందారం, ఎక్కడికి? మీకు నిద్ర రాకుండా ఉండడానికి వేడి వేడి కాఫీ తీసుకొని వస్తాను. అలాగే అలాగే, వెళ్ళి వెళ్ళి తీసుకురా. అమ్మా, ఏంటిది? అబ్బో, ఇదెక్కడి సంత? ఈ మాయదారి పాము మనల్ని కాటేయాలా? ఆ కాటేసేదేదో ఆ మందారాన్ని కాటేసి ఉండొచ్చు కదా. అవును మమ్మీ, దెబ్బకి మందారం పోయి ఉండేది. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళి ఉండేవాళ్ళం. దీపక్ బాబు, కాఫీ తీసుకో. చాలా థ్యాంక్స్ మందారం. మందారం, మా కోసం నువ్వు కూడా నిద్ర మేలుకోవాలి కదా మందారం. నువ్వు కూడా కాఫీ తాగొచ్చు కదా. నేను తర్వాత తాగుతాను అత్తయ్య, మీరు తాగండి. థ్యాంక్స్ మందారం. ఏంటి మందారం అలా చూస్తున్నావు? బయలుదేరదామా? సరే రాజు, అమ్మకు కాల్ చేసావా? బయలుదేరిందంట? లేదమ్మాయి గారు, అమ్మగారు నేరుగా కోర్టుకే వచ్చేస్తా అన్నారు కదా. మీరు ఒకసారి కాల్ చేయండి. అమ్మా, బయలుదేరావా? వస్తున్నాను రూపా, మీరు బయలుదేరారు. సార్, కోర్టుకు టైం అయింది, మనం వెళ్ళాలి సార్. సారీ సార్, మీరు ఎలాంటి వాళ్ళో మాకు తెలిసినా మేమేం చేయలేని పరిస్థితి. ఆడవాళ్ల మీద జరిగే అఘాయిత్యాల్ని అరికట్టడానికి మీరు తీసుకున్న కఠినమైన నిర్ణయాలే మిమ్మల్ని శిక్షిస్తాయని కల్లో కూడా ఊహించలేదు సార్. మీకు తెలుసు కదా సార్, ఇలాంటి కేసుల్లో కేసు పెట్టిన వాళ్ళు వచ్చి చెప్పే మాటలను బట్టే శిక్ష వేస్తారు. ఆవిడ గనక నిన్న చెప్పిన మాటలే ఈరోజు కోర్టులో చెప్పారంటే మీరు బయటికి రావడం కష్టం సార్. నేను తప్పు చేశానంటే మీరు నమ్ముతున్నారా? లేదు సార్, నా నిర్ణయాలకో ప్రజల నిర్ణయాలకో కోర్టు తీర్పు ఇవ్వదు కదా సార్. నా మీద నిందపడగానే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నన్ను నా కుటుంబం, నా కూతురు నమ్మితే చాలనుకున్నాను. నా కూతురు నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతుంది. అది చాలు. కోర్టు ఏ తీర్పిచ్చినా నాకు భయం లేదు. వెళ్దాం పదండి.
ఎలాగోలా ఈరోజు గడిచిపోతే రేపటి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. దీనంతటికీ కారణం విజయాంబిక గారే. ఆవిడే గనుక ఈ ఐడియా ఇవ్వకుండా ఉండుంటే జీవనిచ్చే కోటితో ఏ కోటిలోనో బతకాల్సి వచ్చేది. ఇప్పుడు కావాలంటే ఊటీలో కొన్ని కాఫీ తోటలే కొనొచ్చు. ఊహించుకుంటేనే చాలా బాగుంది. ముందు వాళ్ళు ఆస్తి రాసిస్తారో లేదో చూడాలి. చెప్పు రాధిక. ఏమైంది దీపక్, అంత నీరసంగా మాట్లాడుతున్నావు? కొంపదీసి వాళ్ళు ఆస్తి రాసివ్వడానికి ఒప్పుకోలేదా? ఒప్పుకోకపోవడం ఏంటి రాధిక? ఆల్రెడీ నీకు మాట ఇచ్చినట్టుగానే డాక్యుమెంట్స్ రెడీ చేసి సంతకాలు కూడా చేసి పెట్టారు. మంచి మాట చెప్పావు దీపక్. నేను కోర్టుకు బయలుదేరాను, మీరు కూడా వచ్చేయండి. మేము బయలుదేరుతాం, కానీ ఆ జీవంతో జాగ్రత్త రాధిక. జీవన్ జుట్టు నా చేతుల్లో ఉంటే నన్ను జీవనేం చేస్తాడు విజయాంబిక గారు? ఏం చేయలేళ్లే. మీరు రండి తొందరగా. అలాగే.